కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో 3 మొన్న 25వ తారీఖు రాత్రి దురదృష్టవశాత్తు జరిగినటువంటి ద్రాక్షారామ కాయగూరల వ్యాపారం అదే రకంగా అపరాలు కానీ ఏదైతే కిరణాలు కానీ ఉన్నటువంటి మార్కెట్ అంతా కూడా ఇక్కడ ఆగుతైంది. ఇది ఎప్పుడూ మనం కనివిని ఎరగినటువంటి విషయం. ఎందుకంటే మేము పుట్టి పెరిగినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా ద్రాక్షారామ ఇక్కడ మాత్రం ఏదో ఒకప్పుడు ఒక 2 కొట్లు తగలడి పోవటం, 2-3 కొట్లు తగలడి పోవటం అది పగలు కాబట్టి అందరూ ఉన్నారు, ఆరిపోయారు. ఒకప్పుడు బస్ స్టాండ్ ఎదురుగా సప్తగోదావరి పక్కనే జరిగింది. ఇంత ఘోరమైనటువంటిది మొత్తం 48 షాపులు, 48 కూడా ఊడికి మాత్రం మిగిలింది. ఇంకా సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా దీని మీద బ్రతుకుతారు. వీళ్ళందరూ కూడా ఆ రోజు పోషించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వీళ్ళంతా మరి ప్రకృతి విజృంభించిందే ఎవరు ఏమీ చేయలేరని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణగా కనపడుతుంది. చాలా దురదృష్టం. ఈ మార్కెట్లో నాకు తెలిసి పూర్వం నుంచి కూడా సుమారు 70-80 సంవత్సరాల క్రితం నుంచి కూడా వీళ్ళ తాత ముత్తాతల నాటి నుంచి కూడా దీని మీద ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నారు. వీళ్ళు ఇంకా పిల్లలు అదే వేరేగా పెట్టుకున్నప్పటికి కూడా అటువంటి విధంగా వీళ్ళందరూ నష్టపోయిన దానికి ప్రభుత్వం ఖచ్చితంగా స్థానికంగా మేమందరం ఏం చేస్తాం అనేటువంటిది కాకుండా ప్రభుత్వం కూడా ఆదుకోవాలనేటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్థానికంగా ఎవరి జేబులోంచి ఇచ్చినా ఎంతో సాయం చేయగలుగుతారు తప్పితే ప్రభుత్వ పరంగా మాత్రం వీళ్ళందరినీ ఆదుకోవాలనేటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందనేటువంటిది ఏదో చిన్న విషయం కాదు. ఇది జరిగినటువంటి నష్టం. ప్రభుత్వం మాత్రం వీళ్ళందరినీ ఆదుకునేటువంటి విధంగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందనేటువంటిది మరి నా తరపున కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వీళ్ళందరూ కూడా పూర్వం నుంచి ఈరోజు కాదు, ఇప్పుడు నేను 94 ఎన్నికల్లో నుంచి వచ్చినప్పటి నుంచి వీళ్ళందరూ నా కుటుంబ సభ్యుల్లా ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. ఆ రోజుల్లోనే మార్కెట్ కూడా ఎన్నికల రోజుని మార్కెట్ కూడా సెలవు చేసి సోమవారం వచ్చిందని చెప్పి, సోమవారం అంటే వారానికి ఒక రోజు అంత జరిగింది ఆ రోజుల్లోనే. ఇటువంటి పరిస్థితుల్లోంచి వీళ్ళందరూ సోమవారం అయినప్పటికీ కూడా వారానికి ఒక రోజు జరిగిన సంత అయినప్పటికీ కూడా ఆపేసి ఎన్నికల్లో నన్ను గెలిపించారు. ఈరోజు ఈ స్థాయికి నేను ఉన్నానంటే కారణం ప్రతి ఎన్నికల్లోని ఎప్పుడైనా సరే దాంట్లో పార్టీలతో పని లేకుండా ఉన్నటువంటి ఏది ఏమైనప్పటికీ వీళ్ళందరినీ ఆదుకోవడానికి ప్రభుత్వపరంగా ఏం చేయాలి, స్థానికంగా మేమందరం కూడా ఏ విధంగా ఎలా ఆదుకోవాలనేటువంటిది ఆలోచన చేసి తప్పకుండా వీళ్ళకి మళ్ళీ యథావిధంగా ఇటువంటి ఘోరాలు జరగకుండా ఉండేటువంటి విధంగా షెడ్యూల్ అయ్యేసేటువంటి విధంగా పర్మనెంట్గా వీళ్ళకి ఉండేటువంటి దానికి గతంలో 1-2 సార్లు ప్రయత్నం చేసాం. పర్మనెంట్గా ఉండాలనేది ఎవరిదాళ్ళకి ఇవ్వాలనేటువంటి జరగలేదు. అందరూ కలిసి ఇక్కడ పార్టీలుగా చూడవలసినటువంటి అవసరం లేదు. రాజకీయాలు అనేటువంటి ఎలా రావచ్చు పోవచ్చు, కానీ వీళ్ళు మాత్రం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందనేటువంటిది మరొకసారి విజ్ఞప్తి చేస్తూ వీళ్ళని ప్రభుత్వంలో అధికారంలో లేవు కానీ ఏ విధంగా మరి సహాయం చేయాలనేటువంటి నేను ఇందాక చెప్పాను. మేము ఎవరం చేసినప్పటికీ ఎంతో చేయగలుగుతాం. ప్రభుత్వం మాత్రం వీళ్ళని పెద్దమాలు చేసుకుని ప్రభుత్వపరంగా ఆదుకోవాలనేటువంటిది ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.